హలో అందరికి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికి హ్యాపీ సండే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియమ్మ వ్లాగ్స్. ఇంకా ఈరోజు సండే కాబట్టి అందరి ఇండ్లలో నాన్ వెజ్ అయితే తప్పనిసరిగా ఉంటుంది కదా. ఇంక ఈ సండే మా ఇంట్లో మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఒక అదిరిపోయే మటన్ కర్రీ అయితే మీకు చూపిస్తున్నానండి. ఇంకా నేను ఈ మటన్ కర్రీలోకి బగారా రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా బగారా రైస్ కూడా నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంక ఈ రోజు మా ఇంట్లో సండే స్పెషల్ మటన్ కర్రీ, బగారా రైస్. ఇంక ఈ రెండు నేను ఎలా చేస్తాను అనేది చూసేద్దామా? వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, మటన్ కర్రీ, బగారా రైస్ నేను ఎలా చేస్తాను అనేది చూసేయండి. ముందుగా అయితే మటన్ బాగా వాష్ చేసి పెట్టుకోవాలండి. ఇంక ఈ మటన్ కర్రీని నేను కుక్కర్ లో చేస్తున్నాను. ముందుగా అయితే స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన 3 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ ను సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆనియన్స్ త్వరగా మగ్గిపోవడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా లైట్ గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత మటన్ వేసుకునేయాలండి. మటన్ వేసుకున్నాక కొద్దిగా రాళ్ళుప్పు, కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకొని మటన్ ని 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు ఈ మటన్ ని ఉడకనిద్దాము. 2 నిమిషాలు ఈ మటన్ వేగేలోపు మరొక స్టవ్ పైన బాండి పెట్టుకొని చెక్క, లవంగం, ఇలాచి, అనాస పువ్వు, తర్వాత బిర్యానీ ఆకు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత మిరియాలు కూడా ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని లైట్ గా వేయించుకోవాలి. ఇలా లైట్ గా వేగిన తర్వాత కొబ్బరి, కాజు పప్పులు కొన్ని వేసుకొని ఇవి కూడా వేయించుకునేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకునేద్దాం. ఇవన్నీ పూర్తిగా చల్లారిపోవాలండి. ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టించుకునేద్దాం. ఇది చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. మటన్ అయితే 2 నిమిషాలు ఉడికించుకునేసినానండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక 4 టమాటాలు వేసుకుంటున్నాను. తర్వాత గుప్పెడు కొత్తిమీర వేసుకొని టమాటాని మెత్తగా మగ్గించుకోవాలి. 1 నిమిషం వరకు మూత పెట్టి అలాగే ఉంచేసాను. 1 నిమిషం తర్వాత బాగా కలుపుకునేద్దాం. ఆవిరికి టమాటా అంతా మెత్తగా మగ్గిపోయి ఉంటుంది. టమాటా అయితే మగ్గిపోయిందండి. ఇలా ఒకసారి బాగా కలుపుకునేయాలి. టమాటా మగ్గిపోయిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కారానికి తగ్గట్టు వేసుకోవాలి. మటన్ కర్రీకి రెడ్ చిల్లీ పౌడర్ కొద్ది ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట మటన్ కర్రీ. తర్వాత మనం మిక్సీ పట్టించుకున్నాం కదా, ఆ మసాలా కూడా వేసుకునేయాలి. ఈ మసాలా అంతా వేసుకొని బాగా కలుపుకునేయాలండి. ఈ మసాలా అంతా బాగా వేగిపోవాలి. అడుగు అంటుతా అంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఈ మసాలాని బాగా వేయించుకునేయండి. ఇదో చూడండి, మసాలా అంతా వేగి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు కర్రీకి తగ్గట్టు వాటర్ వేసుకునేయాలి. వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ రుచి చూసుకోండి. నాకైతే సాల్ట్ సరిపోయిందండి. ఇప్పుడైతే మూత పెట్టుకునేయాలండి. మూత పెట్టి విజిల్స్ అయితే పెట్టుకునేయాలి. ఒక 7 నుంచి 8 విజిల్స్ పెట్టుకుంటే మనకు మటన్ అనేది బాగా ఉడికిపోతుంది. నేనైతే 8 విజిల్స్ పెట్టుకుంటున్నానండి. 8 విజిల్స్ వచ్చిన తర్వాత మటన్ కర్రీ అయితే చూపిస్తాను. ఈ లోపల మనం బగారా రైస్ అయితే చేసుకునేద్దాం. ఇంక బగారా రైస్ కూడా నేను కుక్కర్లోనే చేస్తున్నానండి, తొందరగా అయిపోతుంది కదా. ఇంకా బగారా రైస్ కి నేను నెయ్యి అయితే వేసుకుంటున్నాను. మీకు నెయ్యి వద్దు అనుకుంటే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలాలు చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు ఇవన్నీ వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి ఇలా దబ్బగా చీల్చి అలాగే వేసుకుంటున్నాను.
ఇలా వేసుకున్నప్పుడు తినేటప్పుడు పచ్చిమిర్చి వచ్చిన పిల్లలకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ లైట్ గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను. పుదీనా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. తర్వాత కొన్ని కాజు పప్పులు కూడా వేసుకుంటున్నాను. వేసుకొని బాగా వేయించుకునేయాలి. ఆయిల్లో మగ్గిపోవాలి ఈ ఆకంతా. ఆకైతే మగ్గిపోయిందండి. ఇప్పుడైతే వాటర్ వేసుకునేస్తున్నాను. మనం ఏ గ్లాస్ తో రైస్ కొలుచుకుంటామో అదే గ్లాస్ తో వాటర్ వేసుకోవాలి. నేను ఈ గ్లాస్ తో 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. 3 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. మటన్ కర్రీ కూడా అయిపోయిందండి. ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను. ఇది చూడండి, ఎమ్మి ఎమ్మి మటన్ కర్రీ. మటన్ కూడా బాగా ఉడికిపోయింది. టేస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట ఇలా చేసుకుంటే. ఇంక రైస్ అయినాక ఇంక తినడమే ఆలస్యం. ఇది చూడండి, ఎసురు అయితే ఉడుకుతోంది. ఇప్పుడు రైస్ వేసుకునేద్దాం. వాటర్ లేకుండా రైస్ అయితే వేసుకోవాలండి. రైస్ వేసుకున్నాక రుచికి తగిన రాళ్ళుప్పు అయితే వేసుకునేయాలండి. రైస్ వేసుకున్నాకే సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టి విజిల్స్ పెట్టుకునేయాలి. విజిల్స్ అయితే పెట్టుకునేస్తున్నానండి. 2 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. 2 విజిల్స్ తర్వాత రైస్ చూపిస్తాను. ఇదో రైస్ కూడా అయిపోయిందండి. ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను. రైస్ అయితే అయిపోయింది. మటన్ కర్రీ బగారా రైస్ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకెందుకు వేడివేడిగా సర్వ్ చేసుకొని తినడమే. ఇదో మటన్ కర్రీ కూడా అయిపోయింది. సూపర్ గా ఉంటుంది ఈ కాంబినేషన్. కర్రీ కూడా టేస్ట్ అదిరిపోతుందండి. మా లంచ్ అయితే అయిపోయిందండి. ఈ సండే బగారా రైస్ మటన్ కర్రీ చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్. మటన్ కర్రీ టేస్ట్ కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి. సూపర్ కాంబినేషన్. ఇంకా టేస్ట్ చేద్దామా. మటన్ కూడా బాగా ఉడికిపోయిందండి. ఇది చూడండి, మటన్ బాగా ఉడికిపోయింది. వేడి వేడిగా తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్. చాలా బాగుంది. కాలుతా ఉందన్నమాట. చాలా బాగుందండి, అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో ది నేమ్ మై వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.